Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో ఈ వాక్య పరిచర్యలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మన ఈ తెలుగు ధ్యాన వడకం స్వస్థత విడుదల ధ్యాన వడకంలో మొట్టమొదటి వాక్య పరిచర్య మనం ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ వాక్య పరిచర్యలో దేవుని పరిశుద్ధాత్మ కావలసినటువంటి జ్ఞానం, శ్రద్ధ, ఆంతరికమైనటువంటి ఒక ఓపెన్నెస్ మనకు ప్రసాదించాలని ఒక నిమిషం నాతో పాటు కళ్ళు మూసుకొని మీరు ప్రార్థించండి. పరిశుద్ధాత్మదేవ, ఈ సమయాన్ని బట్టి మీకు వందనములు. స్వస్థత విడుదల తెలుగు ధ్యాన వడకములు పాల్గొనడానికి ఈ బిడ్డలని మీరు ఆహ్వానించినందుకు మీకు స్తోత్రం. దేవ, ఈ వాక్యాన్ని ఈ బిడ్డలు ఆలగించిపోతుండగా, నేను ఈ వాక్యాన్ని బోధించబోతూ ఉండగా మమ్మల్ని మీ స్వాధీనములో తీసుకోమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవా, సైతాను కుతంత్రాలు, సైతాను ప్రణాళికలు, సైతాను ఉద్భవము, రకరకాల మానవ ప్రశ్నలు ఈ పరిచర్య టైంలో మేము ధ్యానించబోతూ ఉండగా మీ శ్రద్ధ, మీ భక్తి, మీ ఉత్సాహము, మీ ప్రోత్సాహనము, మీ సంరక్షణమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సైతాను ఈ బిడ్డలకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా మీ దూతల కాపుదలు వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. సదత్వ వాక్యాన్ని వినటానికి, ధ్యానించటానికి ఈ బిడ్డలకి నువ్వే జ్ఞానము తెచ్చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆమేన్. సకల దూతలారా, పునీతులారా, హతసాక్షులారా మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియు తల్లి, మా కొరకే ప్రార్థించను పెడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాబలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 బిడ్డలారా, పూర్వము నుండి మనుషులు ప్రశ్నిస్తూ వచ్చిన ఒక క్వశ్చన్, సైతాను ఉద్భవము ఎక్కడి నుంచి, పాపము ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, మానవులకి శోధనలు, బలహీనతలు, ఇబ్బందులు ఎందుకు వస్తూ ఉన్నాయి, దేవుడు మంచివాడైతే చెడును, కీడును ఎవరు సృష్టించాడు, అందరి రక్షణ కోరుకున్న దేవుడైతే మరి ఎందుకు అనేక మంది ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి, దేవుడు సర్వశక్తివంతుడైతే సైతాన్ని దేవుడు నాశనం చేయలేడా, ఎందుకు మనుషులకి వారి జీవితయాత్రలో మంచి చెడు మధ్యలో ఈ కొట్టుమిట్టాడటం ఎందుకు, సవాలు, క్వశ్చన్స్, ప్రశ్నలు అనేకమున్నాయి. బిడ్డలారా, ఈరోజు ఈ తెలుగు ధ్యాన వడకం మొట్టమొదటి వాక్య పరిచర్యలో మనము చర్చిస్తున్నటువంటి ఒక ముఖ్య అంశం ఇదే, సైతాను ఉద్భవము ఎక్కడ నుండి, ది ఒరిజిన్ ఆఫ్ సైటన్
అనే యొక్క శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందుకే బిడ్డలారా, దీనికి బైబిల్ని ఆధారం చేసుకుంటూ మనము ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు తీసుకోండి, లేదా ఒక నోట్బుక్ కానీ ఒక రైటింగ్ ప్యాడ్ తీసుకుని బిడ్డలారా మీరు దీన్ని రాసుకుంటే, నోట్ చేసుకుంటే అది మీరు మర్చిపోకుండా ఎప్పుడు మీ మనసులో గుర్తుకు ఉండిపోతూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము పరిశుద్ధ గ్రంథం పరిశీలిస్తే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన మునపే, ఈ ప్రకృతికి రూపకల్పన చేసిన మునపే దేవుడు మొదటిలో దేవదూతలను, ఏంజల్స్ని సృష్టించినట్లు మనకు వాక్యం పలుకుతూ ఉంది. భూమి ఆకాశమును కలిగజేసిన ముందే దేవుడు తన సన్నధిలో దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, దేవుని సన్నధిలో దేవునికి సేవ చేసేలాగున దూతలను, అతిదూతలను, ఏంజల్స్ని సృష్టించినట్లు ప్రియులారా మనం చూస్తూ ఉన్నాము. యోబు గ్రంథం 38వ అధ్యాయము 4, 7, 2 వచనాలు. అక్కడ యాక్చువల్లీ 38వ చాప్టర్లో దేవుడు యోబుని అనేక ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఈ భూమికి పునాది వేసినది ఎవరు? సృష్టి ప్రారంభము ఎక్కడ మొదలైనది? అనేటువంటి ప్రశ్న అడుగుతూ ఉండగా ప్రియులారా అక్కడ విందామా? 4వ వచనం మొదటిసారిగా, 2వది 7వ వచనం 2 విందామా? నేను ఈ భూమికి పునాదులు ఎత్తినప్పుడు నీవు ఉంటివా? ప్రియులారా, ఇక్కడ భూమికి దేవుడు పునాది వేసినటువంటి ఒక సంఘటన గురించి ఇప్పుడు దేవుడు యోబుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓకే, తర్వాత 7వ వచనం. ఆనాటి వేకువ చుక్కలు గుమికూడి పాటలు పాడెను, దేవదూతలు సంతసముతో గానము చేసిరి. ప్రియులారా, దేవదూతలు ఆల్రెడీ సంతోషముతో, ఆనందముతో గానము చేసిరి, దేవుని స్తుతించిరి అని ఇక్కడ వాక్యములో ఉంటుంది. అనగా సృష్టి ప్రారంభం ప్రియులారా దేవదూతలతోనే దేవుడు ప్రారంభించాడు. ఆ దేవదూతలు దేవుని సన్నిధిలోనే ఉంటాయి. ఇది యాక్చువల్లీ ఫస్ట్ హెవెన్ అని చెప్పవచ్చు. నేను ఈ ఫస్ట్ హెవెన్, సెకండ్ హెవెన్, థర్డ్ హెవెన్ అనేటువంటి అంశాన్ని ఈ వాక్య పరిచయ చివరిలో నేను మీతో మళ్ళా నేను పంచుకుపోతున్నాను. కాబట్టి ఫస్ట్ హెవెన్ దేవుని సన్నిధి ఇక్కడ వాక్యం పలుకుతుంది. అలా దేవుడు సృష్టించినటువంటి దేవదూతలు, దేవుడు రూపకల్పన చేసినటువంటి ఏంజల్స్ ప్రియులారా చాలా అందంగా, చాలా మంచిగా, చాలా సుందరముగా ఉన్నట్లే ప్రియులారా ఎజెకియేలు ప్రవక్త గ్రంథం 28వ అధ్యాయములో 11, 12, 13, 14, 15 ఈ లాంగ్ సెంటెన్సెస్లో అక్కడ ఉంది. మీ బైబిల్ తీసుకోండి. ఎజెకియేలు ప్రవక్త గ్రంథం 28వ అధ్యాయములో 11 నుంచి 15 వరకు అని చదువుతాం బిడ్డలారా. ప్రభువాని నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, నీవు తూరు రాజును గూర్చి శోకాలాపము చేయుము, అతనితో యావే ప్రభుడైన నా మాటలుగా ఇట్లు చెప్పుము. నీవు ఒకప్పుడు సర్వగుణ సంపూర్ణుడవు, మహాజ్ఞానివి. ప్రియులారా, ఒకప్పుడు సర్వగుణ సంపూర్ణ నిధి, సర్వజ్ఞాని అని ఇక్కడ వాక్యం పలుకుతుంది. ఇది యాక్చువల్లీ ఆ దేవుని దూతల గురించినటువంటి వాక్యం. అందమైన విధంగా సర్వజ్ఞానముతో, తెలివితేటలతో దేవుడు ఈ దూతలను అలంకరించాడు. ఇంకా ముందుకు, మహా సౌందర్యమూర్తివి, నీవు దేవుని వనమైన ఏదేనును వసించితివి. మాణిక్యము, గోమేధికము,
సూర్యకాంతము, వజ్రము, కురువిందము, నీలము, పద్మరాగము, పచ్చ మొదలైన మనులను ధరించితివి. ప్రియములారా, ఇన్ని రకరకాల విలువైనటువంటి ముత్యాలతో అలంకరించబడినటువంటి ఏంజల్స్ లాగా, అనగా అంతంగా దేవుడు తన ఏంజల్స్ని సృష్టించాడు అని ఇక్కడ వాక్యంలో ఉంది. ఇంకా ముందుకు, సువర్ణాభరణములు తాల్చితివి. నేను నిన్ను సృజించిన దినముననే అవి అన్నీ తయారు చేయబడినవి. ప్రియములారా, ఇది ఎంత అందంగా తయారు చేయబడినటువంటి ఒక దేవుని సృష్టి. ఇంత అందంగా రూపొందించబడినటువంటి దూతలకి వారి యొక్క జ్ఞానముని బట్టి, బుద్ధిని బట్టి, తెలివిని బట్టి, అందచందాలని బట్టి గర్వం కలిగింది, అహంకారం కలిగింది అని వాక్యం పలుకుతుంది. ఇక్కడ బిడ్డలారా 17వ వచనం చదువుతామా? నీవు నేను అందగాడనని గర్వించితివి. నీ కీర్తి వలన నీకు తల తిరిగెను, నీ విజ్ఞానం అంతరించెను. కావున నేను నిన్ను నేల మీద పడద్రోసి తిని, ఇతర జాతులు నీ నుండి పాఠము నేర్చుకున్నట్లు చేసితివి. ప్రియములారా, అహంకారం, తల తిరగటం, గర్వము, ఇటువంటి చెడుతనం ఈ ఏంజల్స్లో ప్రారంభించాయి. కాబట్టి అక్కడ వాక్యం పలుకుతుంది, నేను నిన్ను క్రిందికి పరద్రోసి తిని అని వాక్యం పలుకుతుంది. అనగా ఫాలన్ ఏంజల్స్ అని అంటారు ఇంగ్లీష్లో. ప్రియములారా, ఎందుకు ప్రియములారా ఈ అహంకారం, ఎందుకు ఈ తలగతిరితనం ఈ ఏంజల్స్కి వచ్చింది అంటే దాని వెనక ఒక కారణం ఉంది. దేవునిలాగా అవ్వాలని, ఉన్నతమైన శిబిరానికి పైకి ఎగరాలని, ఎదగాలని, దేవునిలాగా ఉంటారనేటువంటి ఒక తలంపు ఈ ఏంజల్స్కి వారి యొక్క అందచందాల వలన, వారి యొక్క తయారు చేయబడినటువంటి అతి సుందరమైనటువంటి ఆకారం వలన వారికి కలిగింది. దీని గురించి చక్కగా ప్రియములారా యెషయా ప్రవక్త గ్రంథం తీసుకుందామా? యెషయా ప్రవక్త గ్రంథము 14వ అధ్యాయములో 13, 14, 15 ఈ 3 మనం చదువుతే బిడ్డారా, అక్కడ ఆ ఏంజల్స్కి అహంకారముని గురించి చాలా స్పష్టంగా ఉంటుంది. అవి ఏం కోరుకున్నాయి, ఎక్కడికి ఎదగరాని, ఎలా ఉంటారని ఆశించినతో బైబిల్లో ఉంటుంది. యెషయా ప్రవక్త గ్రంథం 14వ అధ్యాయము 13, 14, 15 విందామా? నీవు నేను స్వర్గము మీదికి అవరోహింతును, ఉన్నత తారలకు పైగా నా సింహాసనము నెలకొల్పుదును. ప్రియములారా, ఉన్నత శిబిరానికి నేను ఎగిరి తారల పైన నా సింహాసనం నేను స్థాపిస్తాను, నిలబెడతానని ఇక్కడ దూతల యొక్క అహంకారం. ఇంకా ముందుకు, ఉత్తర దిక్కున దేవతలు సభదీర్చు పర్వతము పైన రాజుగా ఆసీనుడగుదును. చూడండి, దేవదూతలు సభ తీర్చు స్థలములో నేను అక్కడికి ఆసీనుడై నా సింహాసనం కట్టుకుంటానని, అనగా దేవునిలాగా అవ్వాలని ఈ దూతల అహంకారం. ఇంకా ముందుకు, మేఘ మండలము మీదికి ఎగేసి మహోన్నతునికి సాటివాడి నగుదును అని భావించితివి. ప్రియులారా, మహోన్నతుని దేవునికి నేను సాటివాడనవుతాను, అనగా దేవునిలాగా, దేవునికి సరిసమానుడైనటువంటి ఒక స్థితికి నేను ఎదగాలి, నేను ఉండాలి అనేటువంటి ఒక తలంపు. ఇంకా కానీ నీవు ఇప్పుడు ఈ పాతాళ లోకమున, ఈ అగాధపు అంతర్భాగమున పడితివి. ఇప్పుడు గమనించండి, ఈ అహంకారం వలన ప్రియులారా దేవుడు అటువంటి అహంకరించినటువంటి దూతలని పాతాళమునకు తోసేశారు, పాతాళమునకు పడగొట్టారు. ముందుకు, మృతులు నీ వైపు తేరి పారజూతురు. భూమి నెల్ల గడగడలాడించిన వాడు, రాజ్యములను కంపింపచేసిన వాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా,
ఇక్కడ కేవలం 13, 14, 15 ఈ 3 వచనాలు మాత్రమే చదివితే అక్కడ 5 సార్లు నేను 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 అనేటువంటి ఒక పదం అక్కడ ఉంటుంది. ఐ అంటారు ఇంగ్లీష్లో. అనగా ప్రియులరా, ఈ నేను అనేటువంటి ఒక పదం, ఐ అనేటువంటి పదం ప్రియులరా, అది ఎక్కువగా ఒక వ్యక్తి తన కోసం వాడుకుంటూ ఉన్నప్పుడు అది ఆ వ్యక్తి యొక్క అహంకారానికి సూచన. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అటువంటి దేవదూతలతో ఉన్నటువంటి, దేవునితో ఉన్నటువంటి ఈ దూతలను ఈ పాపం వలన, ఈ శోధన వలన ప్రియులరా దేవుడే కిందకి తోసేస్తారు, కిందకి పడేశారు, పాతాళ లోకమునకు పడేశారు అని ఇక్కడ వాక్యం పలుకుతుంది. ఈ ఒక రహస్యం ప్రియులారా, దేవుని యొక్క ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు కూడా లూకాసు వార్త 10వ అధ్యాయము 18వ వచనములో మనకి చక్కగా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అనగా సైతాను ఆకాశము నుండి క్రిందకి పడిపోవుట నేను చూచి తిని అని యేసుక్రీస్తు పలుకుతున్నాడు. చదువుతామా? లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనం. అందుకు యేసు, సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడుట కాంచి తిని. సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడుట నేను కాంచి తిని అని యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నాడు. దేవునికి ఏకైక కుమారుడే, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. చూడండి ప్రియులారా, ఇక్కడ పాత నిబంధనలు దేవదూతలకి వచ్చినటువంటి ఒక శిక్ష, పాతాళ లోకమునకు పడవేసినటువంటి దూతల పరిస్థితిని యేసుక్రీస్తు నూతన నిబంధనలు లూకా 10:18 వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. సైతాను ఆకాశము నుండి పడుట నేను గాంచి తిని అని ఇక్కడ వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇలా ఆకాశము నుండి పడటం అంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీరు ఒక విషయాన్ని గమనించాలి. యాక్చువల్లీ చెప్పాలంటే పుణ్యత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖలో పిల్లలారా 12వ అధ్యాయం 2వ వచనములో 3 రకాల ఆకాశం గురించి అక్కడ వాక్యంలో ఉంది. చదువుతో వినండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో 3 రకాల ఆకాశాలు. ఇప్పుడు మనం కళ్ళెత్తి పైకి చూస్తే మనకు ఒక్క ఆకాశం కనిపిస్తుంది, కొన్ని మేఘాలు కనిపిస్తూ ఉన్నాయి, కిందకి చూస్తే భూమి కనిపిస్తూ ఉంది. ఇదే మనుషుల దృష్టి బిడ్డలారా. కానీ పుణ్యత పౌలు గారు తెలియజేసిన రహస్యములు బిడ్డలారా, 3 ఆకాశాలు ఉన్నాయి. ఈ ఆకాశాల గురించి వాక్యం అంటుందో ఒకసారి విందామా? 14 సంవత్సరముల క్రిందట మహోన్నతమగు దేవలోకమునకు ఎత్తబడిన ఒక క్రైస్తవ వ్యక్తి నాకు తెలియను. దేవలోకమునకు ఎత్తబడినటువంటి ఒక వ్యక్తి, అక్కడ దేవలోకము అని ఒక లోకం, ఏ హెవెన్ ఇక్కడ వాక్యములో ఉంది. ఓకే, ఇంకా ముందుకు. ఇది యథార్థముగా జరిగినచో లేక అతని దర్శనమో నాకు తెలియదు, దేవునకు తెలియను. ప్రియబిడ్డలారా, ఇక్కడ తెలుగు బైబిల్లో ఈ 3rd హెవెన్ అనేటువంటి ఒక పదము అక్కడ కనపడలా. కానీ ఇంగ్లీష్ బైబిల్లో 3rd హెవెన్స్ అని ఇక్కడ పదం ఉంటుంది. ఐ నో ఎ పర్సన్ ఇన్ క్రైస్ట్ హూ 14 years ago was caught up in the 3rd heaven. అనగా 3 పరలోకాలు, 3rd హెవెన్స్ అక్కడ ఉన్నట్లు వాక్యం పలుకుతుంది. బిడ్డలారా, ఈ 3rd హెవెన్ గురించి దర్శన గ్రంథములు కూడా రాయబడి ఉన్నాయి. ఈ 3rd హెవెన్ అంటే ప్రియబిడ్డలారా, అన్నిటికంటే పైన టాప్ హెవెన్లో దేవుడు, దేవదూతలు నివసిస్తున్నటువంటి దేవుని సన్నిధి, ద హెవెన్. రెండవది ప్రియబిడ్డలారా, దానికి కింద ఉన్నటువంటి వాయుమండలం లేదా ద 2nd హెవెన్ అని చెప్పవచ్చు. దేవుని సన్నిధి నుంచి కిందకి త్రోసివేయబడినటువంటి,
కిందకి పడిపోయినటువంటి దూతలు అనగా సైతాన్లు నివసిస్తున్న స్థలం సెకండ్ హెవెన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, థర్డ్ హెవెన్, థర్డ్ ప్లేస్ ప్రియములారా, మనం ఇప్పుడు నివసిస్తున్నటువంటి ఈ భూమి, మనం పైకి కళ్ళతో చూస్తే మనకి కనిపిస్తున్నటువంటి ఆకాశం, ఇలా 3 లెవెల్లో ఉన్నటువంటి ఒక ఎగ్జిస్టెన్స్ మనకి వాక్యం మనకి సెలవిస్తూ ఉంటుంది. మీరు అనుకుంటారు, ఇదేంటి మేము ఎప్పుడు వినలేదే, ఒక ఆకాశం ఒక భూమి ఇది మాత్రం మాకు తెలుసు, ఇప్పుడుదేంటి కొత్తది అనగా సైతాను నివసించేది పాతాళములో నివసిస్తాడని, ప్రియులారా కిందకి ఉంటున్నాడు అని బైబిల్లో చూస్తూ ఉంటే, మీరు వింటూ ఉంటే మీరు అనుకోవద్దు అది ఈ భూమికి కింద ఉన్న స్థలం అని అనుకోవద్దు. అది దేవుడు నివసిస్తున్న స్థలానికి కింద, మానవులు నివసిస్తున్న స్థలానికి పైన మధ్యలో ఉన్నటువంటి ఒక మధ్యతరగతి స్థలం ప్రియములారా, ఈ సైతానులు లేదా ఇటువంటి దుష్టాత్మలు నివసిస్తున్నటువంటి ఒక స్థలం. ఏ ఆధారం పట్టుకుని బెన్నిఫర్లా అంటూ ఉన్నారు మీరు అడిగితే, ప్రియములారా మీరు తీసుకోండి. ఇప్పుడు ఇంత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో దీని గురించి చక్కగా ఒక ఆధారం అక్కడ ఉంటుంది. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో సైతానుతో మనం ఎలా పోరాడుతూ ఉన్నాము, ఎక్కడ పోరాడుతూ ఉన్నాము, అవి ఎక్కడ నివసిస్తూ ఉన్నాయి అనేటువంటి ఒక డీటెయిల్స్ అక్కడ 12వ వచనంలో ఉంది. విందామా? ఏలైనా మనము పోరాడున్నది శరీరధారులతో కాదు, మనం పోరాడేది శరీరధారులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమందలి దురాత్మలతోనూ మనము పోరాటం చేయుచున్నాము. బట్లారా ఆకాశమందలి దురాత్మలతోనూ మనం పోరాడుతూ ఉన్నాం అనగా, ఇక్కడ పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి ఈ లేఖలో ఎంత క్లియర్గా అంటున్నాడు, ఆకాశములో ఆకాశ మండలములో నివసించు దురాత్మలు అంటే ప్రియులారా ఇదే ఆ మధ్య తరగతి హెవెన్. అన్నిటికంటే పైగా నేను చెప్పినట్లు దేవుడు, దేవుని సింహాసనం, దేవదూతలు, కిందకి తోసివేయబడినటువంటి ఈ దూతలు, ఏంజల్స్, సైతానులు, ఈ స్పిరిట్స్లు ఆ 2వ హెవెన్లో నివసిస్తూ ఉన్నాడు. అలాంటి ఆకాశమందుల దురాత్మలతో ప్రియులారా పోరాడుతున్న మనిషి ఎక్కడ నివసిస్తున్నాడంటే థర్డ్ హెవెన్. ప్రియులారా ఈ భూమిలో ఆయన సృష్టించబడినటువంటి మనుషులుగా మనము నివసిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దీనికి ప్రియులారా ఇంకొక సపోర్టివ్ వాక్యం కూడా మేము చదవాలనుకుంటున్నాం. దానియేలు ప్రవక్త గ్రంథములో బడలారా, దానియేలు ప్రవక్తకి అనేక దర్శనం దేవుడిచ్చి ఉన్నాడు. ఓకే, దానియేలు ప్రవక్త గ్రంథమును చదివితే 10వ అధ్యాయములో 12, 13 వచనాలలో 21 days 21 రోజు దానియేలు చేసిన ఉపవాస ప్రార్థన గురించి అక్కడ వాక్యం పలుకుతుంది. ప్రియబిళ్ళారా, ఆ ఉపవాస ప్రార్థనలో దానియేలు ప్రవక్త ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన ప్రారంభించాడో మొదటి రోజే పై నుండి దేవుని సన్నిధి నుంచి దేవుడు దానియేలు ప్రవక్త దగ్గరికి తన ఉపవాస ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి ఒక సందేశం ఇచ్చి ఒక దూతని పంపించాడు. కానీ పేర్షియా దేశానికి అధిపతినటువంటి ఒక దురాత్మ దూత దేవుడు పంపించిన ఈ దూతను అక్కడ ఆపివేసి ఆ దూతతో పోరాడి దేవుడు పంపించిన దూతని దానియేలు దగ్గరికి ఆ సందేశం, ఆ మెసేజ్ తీసుకురానియకుండా ఆటంకించినట్లుగా, తర్వాత దానియేలు తరచుగా చేసినటువంటి ఉపవాస ప్రార్థన వలన బిడ్డలారా దేవుడు సైన్యములకు అధిపతి అయినటువంటి గేబ్రియల్ శర్మన్స్కుడిని పంపించి ఆ దూతను అక్కడి నుంచి విడిపించి దానియేలు దగ్గరికి, ప్రవక్త దగ్గరికి ఆ సందేశాన్ని తీసుకుని వచ్చినట్టు ఒక సంఘటన ఇక్కడ చూస్తూ ఉన్నాం. దానియేలు ప్రవక్త గ్రంథం 10వ అధ్యాయము 12, 13, 2 వచనాల్లో విందామా?
అంతటా అతడు నాతో, దానియేలు, భయపడకుము. జ్ఞానమును బయటకు గాను నీవు దేవుని ఎదుట వినయమును ప్రదర్శించిన మొదటి నాటి నుండి ప్రభువు నీ మొర వినెను. నీ ప్రార్థన బట్టి నేను వచ్చి తిని. పారసీక రాజ్యమునకు కావలికాయు దేవదూత 21 నాళ్ళు నన్ను నిరోధించెను. నేను పారసీకమున ఒంటరిగా ఉండుట చూచి దేవదూతలలో ఒకడగు మిఖాయేలు నాకు సాయం చేసెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చూడండి, అక్కడ ఆ దేవదూతను మధ్య తరగతి హెవెన్లో ఆపేసి ఆ దూతలతో పోరాడి కిందకి రానియకుండా దానియేలు దగ్గరికి కిందకి దిగి వచ్చి సందేశం ఇవ్వనీయకుండా చేస్తూ ఉన్నాడు. అనగా దేవుని సన్నిధి నుంచి పంపివేయబడినటువంటి దూతను ఈ సెకండ్ హెవెన్లో ఉన్నటువంటి పర్షియన్ టెరిటోరియల్ స్పిరిట్ అయినటువంటి దూత ఆపి యుద్ధం చేసి దానియేలు దగ్గరికి రానియకుండా చేస్తూ ఉండే ప్రియులరా, మిఖాయేలు దూత దిగి వచ్చి సహాయం చేసి పోరాడి అక్కడి నుంచి దానియేలు దగ్గరికి ఆ దూతను సందేశం ఇవ్వటానికి పంపిస్తూ ఉన్నాడు. ఇదే యాక్చువల్లీ ప్రియులరా ఈ 3 హెవెన్స్ని గురించిన పరిశుద్ధ గ్రంథములో మనము అర్థం చేసుకోవటానికి రాయబడినటువంటి కేవలం కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. అందువలన మొదటి ఆకాశము నుండి ఫస్ట్ హెవెన్ నుండి కిందకి త్రోసివిడినటువంటి ఈ దూతలు దురాత్మలుగా, ప్రియులరా, సైతానులుగా, దేవునికి విరోధిగా, దేవుడు సృష్టించినటువంటి మానవులకు విరోధిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ సైతాన్ల ప్రత్యేకత ఏంటంటే ప్రియబడులారా, ఒకే రీతిగా దేవుని సన్నిధిలోను, ఒకే రీతిగా ఈ ప్రపంచములోను మానవులతోనూ కూడా సంచరించటానికి, తిరగటానికి, పని చేయటానికి ఈ సైతాన్లకి, ఈ దూతలకి శక్తి ఉంది, అధికారం ఉంది. మనము యోబు ప్రవర్తకం తీసుకుంటామా? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో పెట్టారా 6, 7, 2 వచనాలు తీసుకుంటే అక్కడ ఈ సైతాన్ల ప్రత్యేకత గురించి అక్కడ వాక్యం పలుకుతుంది. ఎందుకంటే ఒకే రీతిగా దేవదూతలు దేవుని దర్శించటానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సైతాను కూడా వారితో వచ్చాడు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావని దేవుడు దూతని ప్రశ్నిస్తే సైతాను చెప్పినటువంటి మాట వింటే మనకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అనగా ప్రియములారా, ఈ మధ్య తరగతి హెవెన్ నుంచి పైకి దేవుని దగ్గరికి కానీ కిందకి మనుషుల దగ్గరికి కూడా దిగివచ్చి పని చేయటానికి శక్తి ఆ స్పిరిట్స్కి, ఈ దూతలకి ప్రియములారా ఉన్నాయి. విందామా దేవుని వాక్యం? ఒక దినము దేవదూతలు దేవుని దర్శింపవచ్చిరి. వారితో పాటు సాతాను కూడా వచ్చెను. చూడండి వీళ్ళరా, దేవదూతలు దేవుని దర్శించటానికి వచ్చారు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. అక్కడ ఎవడు వచ్చాడు? దేవదూతలతో పాటు సైతాను కూడా వచ్చాడని ఇక్కడ వాక్యంలో ఉంటుంది. ఎస్, ఇంకా ముందుకు దేవుడు సాతానుని, నువ్వు ఇప్పుడు ఎచ్చటి నుండి వచ్చితివి అని, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు అని దేవుడు అడిగినప్పుడు అడుగగా అతడు, నేను భూలోకమున అటు నిటు సంచారం చేసి వచ్చి తినని చెప్పాను. ప్రియబిడ్డలారా, ఎంత ఆసక్తికరంగా ఉంది చూడు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు అని అడగగానే ఏమంటున్నాడు? అయ్యా, భూలోకమున అటు ఇటు సంచారం చేసి నీ ఇప్పుడు వచ్చానయ్యా అంటే ఏదో ఊరు వెళ్ళి ఇప్పుడు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సైతాన్. ప్రియబిడ్డలారా, ఇక్కడ సైతాన్ యొక్క పవర్ చూడండి. సైతాను ప్రియబిడ్డలారా ఒక దూత అని మాట, అన్ ఏంజల్, ఎ స్పిరిట్. అందువలన దేవదూతలకు ఉన్నటువంటి అన్ని ప్రత్యేకతలు సైతాను కూడా ఉన్నాయి. దేవదూతలకు ఉన్నంత పవర్ సైతానుకు ఉంటుంది. దూతలకు ఉన్నటువంటి అన్ని ప్రత్యేకతలు సైతానుకు ఉన్నాయి. అందుకే బిడ్డలారా, దేవుడు తర్వాత అతి శక్తివంతమైనటువంటి పవర్ఫుల్, జ్ఞానం కలిగిన, బుద్ధి కలిగిన, తెలివితేటలు కలిగినటువంటి ఒక శక్తి, ఒక స్పిరిట్ ప్రియబిడ్డలారా సైతాన్. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ సైతాను దేవునికి విరుద్ధంగా పనిచేస్తాడు.
మానవులకు విరుద్ధం కూడా పని చేస్తాడు. బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రియబిడ్డలారా, దేవుడు సృష్టించిన మానవుల పతనమును గురించి మనం చదువుతూ ఉన్నాం. ద ఫాల్ ఆఫ్ ద హ్యూమన్ కైండ్. ఈ పతనములో ప్రియబిడ్డలారా, అక్కడ దేవుడు సృష్టించినటువంటి ఏదైనా తోటలో మానవుని దేవుడు ఉంచి మంచి క్లియర్ ఆదేశము దేవుడు ఇచ్చాడు. ఈ తోటలో ఉన్న అన్ని చెట్టు పండ్లు మీరు తినవచ్చు, కానీ తోట నడుములో ఉన్న ఒక్క చెట్టు పండు మాత్రమే తినకూడదు, తింటే మీరు చచ్చిపోతారని దేవుడు క్లియర్గా చెప్పాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆ తోటలోకి సైతాను దిగి వచ్చి ఆ ఆదిమ దంపతులు కలిగించిన ప్రేరణ, దాని యొక్క ఫలితం ఏంటో అని వింటే చూస్తే ప్రియబిడ్డలారా, ఆదిలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దూతలకి ఎలా గర్వం కలిగిందో, ఎలా అహంకారం కలిగిందో, అలాంటి సేమ్ ఒక ప్రభావం ఆదిమ దంపతుల జీవితంలో జరిగినట్లే మనకు అర్థమవుతుంది. ఒక్కసారి మనం ఈ వాక్యాన్ని వింటాం, తర్వాత నేను దాన్ని చక్కగా మీకు వివరిస్తాం. బిడ్డలారా, విందామా? ఆదికాండం 3వ అధ్యాయము 4, 5, 2 వచనాలు. అంతటా పాము, ఆ మాట నిజము కాదు, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు, ఆ చెట్టు పండును తిన్నప్పుడు, ఆ చెట్టు పండు మీరు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియు, నీకు కనివిప్పు కలుగుననియు, మీరు మంచి చెడ్డలు తెలుసుకొని మంచి చెడ్డ తెలుసుకుని దేవుని వలె అగుదురనియు, దేవుని వలె అగుదురనియు ఎరిగి అతడు మీకిట్లు చెప్పెను. అతడు మీకిట్లు చెప్పెను. బిడ్డలారా, నేను ఆల్రెడీ ఎస్ఎకేల్ ప్రవక్త గ్రంథం స్టార్టింగ్లో నేను మీ ముందు చదివి మీకు వివరించినప్పుడు నేను ఒక మాట అన్నాను. అదేంటంటే, దేవుని సింహాసనానికి, పరలోకానికి పైకెదిగి అక్కడ దేవునిలాగా ఉంటాలని, దేవునిలాగా అవ్వాలని, ఒక సింహాసనం కట్టుకోవాలని, స్థాపించాలని ఈ దూతలకి కలిగినటువంటి అహంకారం గురించి అక్కడ ఆల్రెడీ ఉంది. అందచందాల గురించి అహంకారం, జ్ఞానమును గురించి అహంకారం, ఇంకా దేవునిపై ఆధారపడకుండా పైకి ఎగిరి దేవునిలాగా అవ్వాలనేటువంటి ఒక అహంకారం. ఆ అహంకారము నుండే ఈ దూతలు పడిపోయాయి. ప్రియులారా, పడిపోయినప్పుడు గమనించండి, మళ్ళా తీసుకుందాం ఎస్ఎకేల్ ప్రవక్త గ్రంథం. బిడ్డలారా, 28వ అధ్యాయం 13వ వచనములో దేవుడు సృష్టించినటువంటి ఆదాము ఏవమ్మలను దేవుడు ఉంచిన ఏదైనా తోటలో ఈ దూతలు దిగి వచ్చినట్లు, అక్కడ పనిచేస్తున్నట్లు, అక్కడ కనపడినట్లు ఆల్రెడీ ఎస్ఎకేల్ ప్రవక్త గ్రంథములో ఉంది. విందామా? ఎస్ఎకేల్ ప్రవక్త గ్రంథం 28వ అధ్యాయం బిడ్డలారా 13వ వచనం. నీవు దేవుని వనమైన ఏదేనును వసించితివి, ఏదేనులో వసించితివి. మాణిక్యము. చాలు ప్రియులారా, ఆల్రెడీ ఆదికాండం 3వ అధ్యాయంలో మనము ప్రియులారా 4, 5లో చదువుతున్నటువంటి ఈ సంఘటన ఎక్కడ? ఏదైనా తోటములోకి సైతాను దిగి వచ్చి పాము రూపములో కనపడి ఆదాము ఏవమ్మలతో మాట్లాడి, దేవుడు చెప్పిన మాట నిజం కాదు, ఇది తింటే నీకు కనివిప్పు కలుగుతూ ఉంటుంది, ఇది తింటే నీ కళ్ళు తెరవబడతాయి, నీవు దేవుళ్ళగా అవుతావు, ఇక దేవుడు చెప్పిన మాట విన అవసరము లేదు అనేటువంటి ప్రియులారా ఒక తలంపు కలిగించటం. బిడ్డలారా, ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషికి స్వేచ్ఛ దేవుడిచ్చాడు. స్వేచ్ఛ అంటే ప్రియబిడ్డలారా ఒక స్వాతంత్ర్యం ఉంది, ఒక ఫ్రీడమ్ ఉంది. సైతాను ఏం చేస్తూ ఉన్నాడంటే, ఒక మనిషిని బలవంతంగా ఒక క్రియ చేయించే కెపాసిటీ సైతానికి లేదు. ఒక మనిషిని బలవంతంగా
తన ఇచ్చకి విరుద్ధంగా వానికి పని చేపించే కెపాసిటీ సైతానుకు లేదు, ఒక ఫోర్స్ లేదు. సైతాను ఒక దూతగా ఏం చేయగలుగుతూ ఉన్నాడంటే, ఆదిమ దంపతులకి కలిగించిన ప్రేరణ ప్రకారం బయట నుంచి ఒక మనిషికి ప్రేరణ కలిగించటానికి, ఆ మనిషికి దేవునికి విరుద్ధంగా ఒక నిర్ణయం తీసుకోవటానికి, ఒక మనిషికి కొన్ని చెడు ఆసక్తులు కలిగించటానికి కెపాసిటీ ఉంది. కానీ ఒక మనిషికి దేవుడిచ్చిన ఒక స్వాతంత్ర్యం ఉంది, స్వేచ్ఛ ఉంది. ప్రియులారా గమనించండి, దేవుడు ప్రపంచంలో సృష్టించినవి అన్నిటిలో కేవలం మనిషికి మాత్రమే స్వేచ్ఛ ఉంది. మిగిలినవి అన్నీ కూడా దేవుడు ఎలా క్రమపరచాడో, దేవుడు ఎలా ఏర్పరచాడో అలాగనే జరుగుతూనే ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ, ప్రియులారా, సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నాయి. అవి దేవుడు శూన్యాకాశములో ఎలా క్రమపరచాడో అలాగే అవి తిరుగుతూనే ఉన్నాయి. సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, అస్తమిస్తూ ఉన్నాడు, చంద్రుడు నక్షత్రాలు తిరుగుతూనే ఉన్నాయి. ప్రియులారా, ఋతువులు కాలములు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ అవి ఏది కూడా స్వచ్ఛమైనటువంటి ఒక ఆలోచన కలిగి నేను ఈరోజు తిరగాల వద్దా అనే చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఆలోచించేది లేదు. ప్రియులారా, పక్షులకు కానీ జీవరాశులకు కానీ ఈ ఫ్రీడమ్, ఈ స్వేచ్ఛ లేదు. అవి ఇన్స్టింక్ట్స్ ప్రకారం చేస్తూ ఉంటాయి. ఆకలి కనిపిస్తాయి, కంటికి కనిపించి తినాలి, అంతే. మనిషి మాత్రమే ఆకలి అయితే ఇప్పుడు తినాలా, రేపు తినాలా, ఉపవాసం ఉండాలా, ఉపవాసం వద్దా, చికెన్ తినాలా, వెజ్ తినాలా, నీళ్లు తాగాలా వద్దా, ఇటువంటి స్వేచ్ఛ ప్రకారం చెయ్యగలిగి ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగే కెపాసిటీ కేవలం మనిషికి మాత్రమే దేవుడిచ్చాడు. జంతువులు, పక్షులు, మృగాలు, జీవరాశులు కంటికి కనిపించిన అన్ని ప్రియులారా అవి ఇన్స్టింక్ట్స్ ప్రకారం జీవరాశులు తిరుగుతాయి, తింటాయి, తిరుగుతాయి, పడుకుంటాయి. కానీ మనిషి మాత్రమే ఆలోచించి నిర్ణయం తీసుకుని ఒక్కొక్క అడుగు వేయగలిగే ఒకే ఒక జీవి. అందువలన బిడ్డలారా, ఈ సైతాను ప్రభావం, ఈ సైతాను పని మనిషి జీవితంలో ఏం చేస్తూ ఉంటాడంటే, సైతాను బయటకు నిలబడి, చూడండి, ఆదాము ఏవమ్మల దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పి ప్రేరణ కలిగించి ఒక నిర్ణయం తీసుకోవటానికి ప్రభావం చేయించగలిగే కెపాసిటీ సైతానుకు ఉంది. కానీ ఫైనలీ నిర్ణయం తీసుకోవటం కేవలం మనిషి మాత్రమే చేస్తున్న కార్యమే. ఇది తింటే నీకు దేవునిలాగా అవుతావు, ఇది తింటే నీకు కనివిప్పగలుగుతుంది, ఇది తింటే నీకు నీ నేత్రములు తెరవబడతాయి అని ఒక పని చేయటానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు సైతాన్. కానీ ఫైనలీ ప్రియబిడ్డలారా, ఆ కార్యం చేసింది మనిషి. దానికి ఒక మంచి ఒక రుజువు బైబిల్లో ఉంది బిడ్డలారా. ఇదే ఆదికాండం 3వ అధ్యాయం తీసుకుంటామా, 6వ వచనం. ఆ చెట్టు పండు కోసి ఆ చెట్టు పండు తిని భర్త కూడా ఇచ్చింది ఆ స్త్రీ. ఎలా? ఆమె తలంపులో కలిగినటువంటి మార్పులు, ఆమె మనస్సులో కలిగినటువంటి ప్రభావం, సైతాను కలిగించినటువంటి ఈ ఆసక్తి వలన. విందామా 6వ వచనం. స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండుగగా ఉండెను. కన్నుల పండుగగా ఆ చెట్టు ఆ స్త్రీకి కనిపించింది. దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ప్రియులారా, ఆమె సొంత బుద్ధితో, సొంత తలంపుతో ఆలోచించింది. ఏమని? ఇది తింటే ఎంత రుచిగా ఉంది. ఇంకా ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుగా ఉండునో కదా. బిడ్డలారా, ఇది ఆ స్త్రీ స్వేచ్ఛతో కూడినటువంటి ఆలోచన. ఇది తిని నాకు తెలివితేటలు కలిగితే ఇంకా ఎంత బాగుందో. ఇవి అన్నీ ఆమె బుద్ధిలో, ఆమె మనస్సులో కలుగుతున్నటువంటి ఆలోచనలే. ఇంకా
ఇట్లా అనుకొని ఆమె ఆ చెట్టు పండ్లు కోసి తినెను భర్తకును ఆ పండును ఇచ్చెను అతడు కూడా తినెను. ఇక్కడ ఒక విషయం గమనించండి, సైతాను ప్రభావం ఎక్కడ వరకు ఉంటుంది? ఈ స్త్రీ ప్రభావం, ఈ స్త్రీ ఆలోచన ఎక్కడ వరకు ఉంటుంది? ఆ స్త్రీ చేసిన పని ఎక్కడ వరకు ఉంది అని ఆలోచిస్తే, సైతాను పని ప్రేమలారా కొద్దిగా గెలకటం మాత్రమే, కొద్దిగా గెలకటమే సైతాను పని. ఏమంటున్నాడు? సైతాను వచ్చి, చూడు ఈ పండు ఎంత బాగుంది, ఇది తింటే ఎంత బాగుంది, నీకు తెలివితేళ్ళ కలిగితే ఎంత బాగుంది, నీ కళ్ళు తెరబడతాయి, నువ్వు దేవుళ్ళు అవుతావు అని ఒక ప్రేరణ కలిగించటం, ఒక పని చేయటానికి కొద్దిగా నెట్టి వేయటం, ఒక పని చేయటానికి ఒక ఆంతరిక ప్రేరణ, ఒక ఆలోచన కలిగించి వదిలిపెట్టారు సైతాన్. రెండవదిగా స్త్రీ ఏం చేస్తుంది? ఆమె కళ్ళుతో చూసి, మనస్సుతో ఆలోచించి, నిర్ణయం తీసుకొని ఇది తింటే బాగుంది, ఎస్ నేను తింటా. ఆమె పలుకుతుంది, ఆమె ఆ చెట్టు పండు కోసి తినను భర్తకిచ్చింది, భర్త కూడా తిన్నాడు అని ఉంది. అక్కడ పాముని గురించి చెప్పట్లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ వాక్య పరిచర్య ప్రారంభములో నేను ఒక ప్రశ్న అడిగాను. ఈవిల్, పాపం, తప్పు, పొరపాటు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి అని పూర్వకాలము నుండే చాలామంది రకరకాల విధంగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇదే దానికి ఆన్సర్. మనిషి తలంపులే, మనిషి ఆలోచనలే ప్రియులారా పాపానికి దారి తీసినటువంటి ముఖ్యమైనటువంటి కారణం. ఎందుకంటే దేవుడు ఎటువంటి చెడు సృష్టించేవాడు కాదు. దేవుడు కీడును ఎప్పుడు కూడా కలిగించలేదు అని వాక్యం పలుకుతుంది. వింటాంబట్లారా, మీరు తీసుకోండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం తీసుకుంటాం. అక్కడ యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనములో చక్కగా అక్కడ యాకోబు రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు కీడు సంబంధమైన, చెడు సంబంధమైన దేనిని కూడా సృష్టించలేదు. విందామా? అన్ని మంచి వరములు, అన్ని సమగ్ర బహుమానములు పరలోకము నుండి ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన దేవుని నుండి అవి పుట్టును. ప్రియులారా, అన్ని మంచి వరములు, అన్ని మంచి కార్యాలు దేవుడి నుంచి మాత్రమే పుట్టుకు వస్తుంది అని ఇక్కడ వాక్యం పలుకుతోంది. అందువలన కీడు, పాపము, తెగుళ్ళు, వేదనలు, బాధలు పిల్లరా దేవుడు కలిగించినది కాదు, దేవుడు కలిగించినది కాదు. అలాగే ప్రియులారా, మీరు తీసుకోండి, యాకోబు రాసిన పత్రికలో ప్రియులారా 1వ అధ్యాయం ప్రియులారా ఎంత చక్కగా వాక్యం పలుకుతూ ఉంది. మనిషి శోధనల నుండి, మనిషి ఆలోచనల నుండి, క్రియల నుండి ఎలా పాపము పుట్టుకొస్తుందో, పాపం ప్రారంభమవుతుందో, ఆరంభిస్తూ ఉందో అని వాక్యం పలుకుతుంది. చదువుతామా? 12, 13 2 వచనాలు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, శోధనకు గురి అయినప్పుడు విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలైనా పరీక్ష అందతుడు ఉత్తీర్ణుడగుటతో అతన్ని జీవకిరీటము ప్రసాదింపబడును. అది తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానమునర్చిన బహుమానము. ఏ వ్యక్తి అయినను అట్టి పరీక్షచే శోధింపబడినచో నేను దేవునిచే శోధింపబడుచున్నాను అని అతడు పలుకరాదు. నేను దేవునిచే శోధింపడుచున్నాను అని ఏ వ్యక్తియు ఎప్పుడు పలకరాదు. ఏలైనా ఏ దుష్ట శక్తి చేత దేవుడు శోధింపబడనేరడు. దేవుడు ఎవరిని కూడా శోధింపబడనేయడు. ఆయన ఎవరిని శోధింపడు. దేవుడు స్వయంగా ఎవరిని కూడా పాపం చేయటానికి శోధింపడు. ఎస్, కానీ ఇది ఎక్కడ చూస్తున్నాయి? ముందుకు తన దుష్ట వాంఛలచే మనిషి తన సొంత స్వేచ్ఛ వలన
సొంత దుష్ట వాంఛనలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును. ఎస్, ముందుకు. అప్పుడు ఆ దుష్ట వాంఛ పండి పాపము జన్మించును. పాపం పరిపక్వమై మృత్యు కారకుడును. ఇక్కడ వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీరు ఒకటి విషయం గమనించండి ప్రియబిడ్డలారా. ఎప్పుడు కూడా సైతానే దీని వెనక, దుష్టుడే నా వెనక, దానివల్ల నాకు ఇవి జరుగుతూ ఉన్నాయి ప్రియబిడ్డలారా అని కంప్లీట్గా పూర్తిగా ఆ బాధ్యత సైతాన్ మీద ఒక మనిషి నెట్టి పెట్టలేడు. ఎందుకు పెట్టలేదంటే ప్రియబిడ్డలారా, సైతాన్ ఏంటి? ఆ ఏవమ్మ చేతిని పట్టుకుని బలవంతంగా ఆ పండ్లు కోసిపిచ్చాడా? బలవంతంగా ఆమె నోట్లో దొబ్బేసిందా? చేయలేదే. సైతాన్ బయట నుంచి కలిగించినటువంటి ఒక ప్రభావం, బయట నిలబడి కలిగించిన ఒక టెంప్టేషన్, కలిగించినటువంటి ఒక ఆలోచన, చెడు ఆలోచన. కానీ ఈ ఆలోచనలు అన్ని తర్వాత చెయ్యాలా వద్దా, ఇది చెయ్యాలా వద్దా, ఇది అవసరమా వద్దా, ఇది మంచిదా కాదా, దీని యొక్క ఫలితం ఏమిటి అని ముందు వెనక ఆలోచన చేయగలిగే ఒక ఫ్రీడమ్, ఒక స్వేచ్ఛ దేవుడు మనిషికి ఇచ్చాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఒక మనిషి తప్పు చేస్తే, ఒక మనిషి పాపం చేస్తే, ఒక మనిషి చేసిన పాపానికి లేదా చెడు కార్యాలకి ఒక ప్రభావము పొందటానికి, ప్రభావం వచ్చినప్పుడు దాని యొక్క బాధ కానీ, దాని యొక్క చెడు కానీ, దానికి వచ్చినటువంటి ఒక ఫలితం పొందటానికి కూడా బాధ్యత కలిగిన వాడే మనిషి. ఎందుకంటే నేను చేశాను. ఫైనలీ మనిషి ప్రియబిడ్డలారా ప్రతి పనికి బాధ్యతుడు, బాధ్యతరాలు అని వాక్యం పలుకుతుంది. కానీ సైతాన్ ఇంకొక పని చేస్తాడు. ఒకటి, ఈ భూలోకమున నీ దగ్గరికి నా దగ్గరికి ఒక దుష్టారూపిగా వచ్చి తప్పుడు పనులు చెయ్యమని, దేవునికి విరుద్ధంగా అడ్డుగా మాట్లాడటానికి, తిరగటానికి, దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించటానికి, ఈ లోక సంబంధమైన ఆసక్తుల ప్రకారం జీవించటానికి, శారీరక కోరికల ప్రకారం జీవించటానికి, సుఖము అనుభవించటానికి సైతాన్ తప్పకుండా ప్రేరణ కలిగిస్తాడు. ఎందుకంటే సైతాను దేవునికి విరోధి కాబట్టి. సైతాను అంటే పదానికి అర్థం కూడా ప్రియబిడ్డలారా అడ్డుగా నిలబడేవాడు అని అర్థం, విరోధి అని అర్థం. అది ఈ ప్రపంచంలో సైతాన్ చేస్తున్నటువంటి కార్యం. బిడ్డలారా, మరణానంతరం మనము దేవుని సన్నిధిలో చేర్చబడినప్పుడు అక్కడ సైతాన్ ఇంకొకటి చేస్తాడు. నీవు చేసిన ఒక్కొక్క పాపాన్ని వేళ్ళెత్తి చూపి నీపై నేరారోపణము చేసి ఆ చేసిన పాపానికి తగిన శిక్షకి నీవు గురి అయ్యేలాగున నిన్ను ఆ నరకానికి లాక్కుని పోయేలాగున కూడా సైతాన్ చేస్తాడు. తీసుకుంటామా? జకర్యా ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయం ప్రియబిడ్డలారా 1వ వచనం చదువుతాం. ఇది భయంకరమైనటువంటి ఒక కార్యం. కీడు చేయటానికి ఈ ప్రపంచములో ప్రేరేపణ కలిగించటం, నీవు దానికి స్వేచ్ఛ ప్రకారం గురి అయి తప్పుడు పొరపాట్లు చేయటం, ఆ తప్పు మరణానంతరం దేవుని యొక్క నీతి న్యాయ సింహాసనం దగ్గర నీపై వేళ్లెత్తి చూపించి నేరారోపణ చేసి ఆ చేసిన పాపానికి శిక్షకి తగిన శిక్ష పడేలాగున నిన్ను నరకాగ్నికి లాక్కుంటూ పోయి ప్రియబిడ్డలారా నీ ఆత్మను నాశనం చేసేలాగున కూడా సైతాన్ చేయగలుగుతాడు. విందామా? జకర్యా ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. ప్రభువు మరి యొక్క దర్శనమున ప్రధాన యాజకుడగు యెహోషువ దేవదూత ముందు నిలుచుండి ఉండుటను నాకు చూపించెను. ప్రియబిడ్డలారా, ఇక్కడ ఒక దర్శనం చూడు.
జకరయ ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, దేవదూత జకరాయ ముందు నిలబడుతూ ఉన్నాడు. ఇది ఒక దర్శనం. ఆ దర్శనములో ఉన్న ఒక భయంకరమైన ఒక సీన్ ఉంది. అది విందామా? ముందుకు. యెహోషువ మీద నేరం మోపుటకై సాతాను అతని కుడి ప్రక్కన నిలుచుని ఉండిరి. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ బైబిల్లో యెహోషువ ఒక నేరం చేసినట్టు, ఒక తప్పు చేసినట్లు మనం ఎక్కడ బైబిల్లో చూడటం లేదు. కానీ నేరారోపణం చేయటం అంటే ఏదో ఒక నేరం జరిగితేనే, ఏదో ఒక పొరపాటు జరిగితేనే ఆరోపణం చేయటానికి ఒక అవకాశం వస్తుంది. ఏదో ఒక మానసిక బలహీనత వలన జకరాయ, యెహోషువ ఏదో ఒక తప్పు చేసి ఉండవచ్చు. అందుకే దేవదూత సన్నిధిలో యెహోషువ మీద నేరారోపణ చేయటానికి సైతాను అతని కుడి ప్రక్కన నిలిచి ఉండిరి అని వాక్యం పలుకుతూ ఉంది. బిడ్డలారా, అనగా దేవుని సన్నిధిలో ఈ వ్యక్తి ఫలానా పాపం చేసినట్లు, నేరం చేసినట్లు ప్రియబిడ్డలారా, అక్కడ సైతాను నేరారోపణ చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ నేరారోపణానికి ఒక కారణం ఉంటుంది. మనము ప్రియబిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథములో మనం దీన్ని ముందుకు చదివితే దాని నుంచి ఎలా దేవుడు యెహోషువని కాపాడుతూ ఉన్నాడో కూడా మనకు తెలుసు. ప్రియబిడ్డలారా, జకరయ ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయంలో మనం 3, 4, 2 చదివితే ఈ నేరారోపణానికి గురి అయినటువంటి యెహోషువని దేవుడు ఎలా కాపాడుతున్నాడో, దానికి కారణమైనటువంటి ఆయన మురికి బట్ట ఎలా తీసివేసి మేలైన మంచి వస్త్రం ఇలా తొలగిస్తూ ఉన్నాడో, సైతాను మళ్ళా నేరారోపణం చెయ్యకుండా ఎలా సంరక్షిస్తూ ఉన్నాడో చూడండి. చదువుతామా? 3, 4. యెహోషువ మురికి బట్టలు తాల్చి దేవదూత ముందుట నిలిచి ఉండెను. ప్రియులారా, మురికి బట్ట దేనికి సూచన అంటే ఒక వ్యక్తి పాపానికి సూచన. ఆ వ్యక్తి పడిపోయినటువంటి బలహీనతకు సూచన మురికి బట్టలు బైబిల్లో. ముందుకు. దేవదూత తన ఎదుట నిల్చుండి ఉన్న పరిచారకులతో మీరితనికి మురికి బట్టలు తొలగింపుడు అని చెప్పెను. అంతటా అతడు యెహోషువతో, నేను నీ పాపములు తొలగించి తిని. మురికి బట్టలు తొలగించటం అంటే నేను నీ పాపములు తొలగించి తిని అని అర్థం. ముందుకు. నీకు క్రొత్త పుట్టమును ఇత్తును. నీకు క్రొత్త గుడ్డను, నిర్మల వస్త్రమును, మంచి వస్త్రమును ఇత్తును అని ఇక్కడ వాక్యం పలుకుతుంది. మురికి బట్ట అయినటువంటి పాపమును తొలగించబడి మంచి ధవళ వస్త్రము, మంచి తెల్లని వస్త్రము తొలగించినప్పుడు ప్రియులారా, పాపము తొలగిపోయి ఆ మనిషి నీతిమంతుడుగా మారాడు, శుద్ధుడయ్యాడు, దేవుని సన్నిధికి యోగ్యుడుగా మారాడు. అప్పుడు సైతానికి అతనిపై అధికారం, అవకాశం లేకుండా పోయింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులు, చూడండి, ఈ ప్రపంచములో ఎందుకు వేదనలు, ఎందుకు బాధలు, ఎందుకు కష్టాలు, ఎందుకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయంటే ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్క మనిషిని దేవుడు స్వేచ్ఛతో సృష్టించాడు. కాబట్టి స్వేచ్ఛ ప్రకారం ఒక మనిషి మంచి చెయ్యాలా, చెడు చెయ్యాలా, మేలు చెయ్యాలా, కీడు చెయ్యాలా అనేటువంటి ఒక వివేచన బుద్ధి కలిగిన వాడై దేవుడు చెప్పినటువంటి మాట విని దేవుని యొక్క ఆజ్ఞలు నేను పాటించి నీతి మార్గములో నడవాలా, సైతాను కలిగించే ప్రేరణను విని ఆ శోధనకు గురి అయి నేను దేవుని మాటను ఉల్లంఘించి తప్పుడు మార్గములో, పాప మార్గములో నడవాలా అని ఒక నిర్ణయం, ఒక తీర్మానం ప్రియులారా మనిషిదే. అందుకే మనము చేస్తున్న చెడు క్రియలకి, మనము పడిపోతున్నటువంటి ప్రతి ఒక్క అవస్థకి ప్రియబిడ్డలారా వేరే ఎవరిని మనము నేరారోపణం చేయలేం. ఎందుకు దేవుని సన్నిధిలో మనం చేసిన తప్పులకి మనము ప్రతిఫలం, శిక్ష
తప్పకుండా మనం పొందుకోవాలి, దానికి మనం బాధ్యతలే అని ఎందుకు వాక్యం ఉంటుందండి ప్రియబిడ్డలారా? నీ స్వేచ్ఛ ప్రకారం చేసినటువంటి కార్యమే ఇది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం ప్రియబిడ్డలారా. మన భారతదేశంలో ఒక అబ్బాయికి 21 వయసు వస్తే, అంటే ఫస్ట్ 18 అని అనుకోండి, 18 to 21, ఓకే, 18 దాటితే ప్రియబిడ్డలారా ఒక అబ్బాయి మచ్యూర్డ్ అని అంటారు. మచ్యూరిటీ కలిగాడు లేదా మచ్యూరిటీ కలిగి ఉన్నాడు అని అర్థం ప్రియబిడ్డలారా. నీవు సొంతమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆ తీసుకున్న నిర్ణయానికి బాధ్యత కలిగి ఉండే ఒక వయసు, అనగా మంచి చెడ్డలు తెలుసుకునేటువంటి ఒక వయసు దాటింది అని అర్థం. ఈ 18 వయస్సు ముందు నీవు ఎవరైనా చంపినా, ఏమైనా నేరం చేసినా నీకు శిక్ష పడదు. నీకు శిక్ష పడదు. ఎందుకు? మీకు తెలుసు, ఢిల్లీలో ఒక క్రూరమైనటువంటి బలాత్సంగం జరిగింది, వ్యభిచారం జరిగింది. ఆ అమ్మాయిని క్రూరంగా వారు చంపేశారు. ఓకే, ఆ హంతకుడిలో ప్రియబిడ్డలారా 5 ఉన్నారు. ఒక్క అబ్బాయికి కేవలం 18 వయస్సు రాలేదు అని ఒకే ఒక్క అంశం మీద నీతి న్యాయపీఠం విడిచిపెట్టాడు. మిగిలిన 4 ప్రియబిడ్డలారా ఉరి శిక్ష పడ్డది. ఎందుకు? మచ్యూరిటీ రాలేదు అని, అనగా మంచిదేంటి చెడు ఏంటి అని కరెక్ట్ నిర్ణయం తీసుకున్న వయస్సు రాలేదు అని ఒకే ఒక ఫేవర్ మాత్రం ఆ అబ్బాయికి వచ్చింది. అలాగే దేవుని సన్నిధిలో ప్రియబిడ్డలారా ఈ మచ్యూరిటీ అనేటువంటి ఒక క్వశ్చన్ లేదు. హలో, మచ్యూరిటీ అనే క్వశ్చన్ లేదు. అందువలన చేసిన ప్రతి ఒక్క పనికి ప్రియబిడ్డలారా బాధ్యత ఆ క్రియ చేసిన వ్యక్తిదే, ఆ వ్యక్తిదే. అందువలన సైతాన్ ఎక్కడ ఈ ప్రపంచములో నీకు చేయి, ఇది బాగుంది, ఇది బాగుంది, తింటే బాగుంది, తాగితే బాగుంది, సుఖంగా ఉంటావు, అన్నీ ఉంటాయని నీకు ఒక గుడ్డితనం కలిగించి ఒక మాయా లోకం సృష్టించి నీతో పనులు చేపిస్తాడు. సుఖంగా చేస్తావు. తర్వాత నీవు దేవుని దగ్గరికి నిలబడినప్పుడు, దేవుని న్యాయ సింహాసనం నిలబడినప్పుడు ఇక్కడ ఏం చేశావో అని లెక్క పెట్టి, ఇదిగో నీకు ప్రతి ఒక్క తప్పుకి నేరారోపణం చేసి ఆ నేరానికి తగిన శిక్ష నీవు దేవుని సన్నిధికి చేరకుండా నరకానికి నీవు పోయేలాగున సైతాన్ చేస్తాడు. ఈ కారణం మూలమునే ఈ ప్రపంచములో అందరు అడుగుతూ ఉంటారు కదా, పాపం ఎక్కడి నుంచి వచ్చింది, సైతాన్ ఆరంభం ఎక్కడి నుంచి, ఈ వేదనలు ఎందుకు, బాధలు ఎందుకు, దుఃఖం ఎందుకు, దురితం ఎందుకు, మరణం ఎందుకు? ప్రియబిడ్డలారా ఇటువంటి ప్రశ్నలు అనేకమున్నాయి. ఆన్సర్ ఒకటే, ఇప్పుడు మనం ధ్యానించినటువంటి ఇదే దానికి కారణం. ప్రియబిడ్డలారా నేను ఈ వాక్య పరిచయం ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. ఈ తెలుగు ధ్యాన వడక మొట్టమొదటి రోజు, ఈ మొట్టమొదటి వాక్య పరిచర్య కేవలం మీ మనస్సులో మోగుతూ ఉండాలి. ఏంటంటే సైతాను ఎలాంటి ఒక ప్రభావం నీ జీవితంలో చేయగలుగుతాడో, ఎలా నిన్ను నీ కుటుంబాన్ని ఒక వినాశనానికి తీసుకెళ్తాడో, ఆ సైతాన కార్యములన్నీ మనము ఒక్కొక్కటిగా ఈరోజు సోమవారం నుండి శుక్రవారం వరకు ధ్యానించబోతూ ఉన్నాం. సైతాన సంబంధమైన అన్ని కార్యాలు, ఈ బైబిల్ సైతాన గురించి మనకి ఏమేమి నేర్పిస్తూ ఉంటుందో అవి అన్నీ చర్చించబోతూ ఉన్నాం. ప్రియబిడ్డలారా నాలెడ్జ్ ఈజ్ పవర్. జ్ఞానం కలిగి ఉండటం, తెలివితేటలు కలిగి ఉండటం ప్రియబిడ్డలారా మనకి పవర్. అజ్ఞానులుగా ఉండటం, జ్ఞానం లేకుండా ఉండటం, తెలివితేటలు లేకుండా ఉండటం మన బుద్ధి లేనితనం. ప్రియబిడ్డలారా అజ్ఞత సైతానికి పవర్. అందువలన మనము వాక్యం తెలుసుకోవాలి. ఒక్క టోక కూడా మిస్ అవ్వకుండా ప్రియబిడ్డలారా
ఈ ధ్యాన వడకం దయచేసి మీరు అందరూ చూడండి, అనేక మందికి మీరు పంపించండి. ఇప్పుడు వెళ్ళారా, సైతాను కోట కూలిపోవాలి. సైతాన సంబంధమైన వివరాలు మనం తెలుసుకోవాలి. మీరు అన్ని తెలుసుకుంటే ప్రియులారా మీరు జాగరూకులై ఉండగలుగుతారు. అజ్ఞానులా ఉండటం అది బలహీనత. ప్రియపట్లారా, ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మదేవ, మీకు వందనములు, స్తోత్రము కలుగునుగాక. సైతాను గురించినటువంటి విడుదలను గురించినటువంటి స్వస్థతను గురించినటువంటి ఈ మొదటి వాక్య పరిచర్య, ఈ ధ్యాన వడకం ఈ బిడ్డలకి అనేక విషయములు తెలుసుకునే ఒక గొప్ప అవకాశంగా మార్చండి ప్రభువా. వింటున్న ప్రతి ఒక్క వాక్యం ద్వారా వారు తెలివితేటలు కలిగి ఉందురుగాక, దైవ జ్ఞానం కలిగి ఉందురుగాక, వాక్య బలం కలిగి ఉందురుగాక, సైతాన కుతంత్రాల గురించి తెలుసుకుందురుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన సాయంకాలం 6 గంటలకి బానొక్క మీతో వాక్యాన్ని పంచుకోబోతూ ఉన్నారు. బైబిల్లో సైతాన్ ఆదికాండము నుండి దర్శనగ్రంథం వరకు సైతాను కార్యముల గురించి బైబిల్ ఏమంటుంది అనేటువంటి అంశాన్ని అక్క మీతో పంచుకోబోతూ ఉన్నారు. మీరు మీ పనులన్నీ ముగించుకొని 6 గంటలకల్లా టీవీ స్క్రీన్ ముందు రండి. ఈ ధ్యాన వడకం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ.